యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ శరీరాన్ని సుఖపరచాలని, అంటే వాటిని సంతోషపరచాలని, శరీర కోరికలను నెరవేర్చాలని నీవు ఆశపడుతూ వాటి కొరకు పరుగులాడుతూ ఉన్నావా? అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడని గ్రహించి గమనించు. నీలో ఉంటున్న లోపం ఏమిటో సరిదిద్దుకో, దేవుని కనికరాన్ని పొందుకొందువు. నీ జీవితం ఎలా ఉంది నేడు స్థితి? ఆత్మస్థితిలో నులివెచ్చగా ఉన్నావా? ఒకప్పుడు నీవు ఎంతో ప్రార్థన పరుడుగా నీవు జీవించి దేవునికై భయభక్తులు కలిగి జీవించిన రోజులు ఉన్నాయి. కానీ ఈ రోజులు నీ ఆత్మీయ జీవితం ఏమైపోయింది? ప్రార్థనలో బలహీనపడి దేవుని పట్ల కలిగి ఉండవలసిన భయభక్తులు లేకుండా నీ జీవితంలో పాపానికి చోటిచ్చిన సమయం ఒకవేళ ఇదే ఉండొచ్చు. దానిని పరిశుద్ధాత్మ దేవుడు నీకు చూపిస్తున్నారు. వాటిని నీవు సరిచేసుకొని విడిచిపెట్టు. ఏ శరీర సుఖభోగం నిన్ను ఈరోజు ఈ స్థితికి చేర్చింది? ఒక్కసారి నీవే పరిశీలించుకో. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధంగా అపేక్షించుచున్నది అని. కనుక పరిశుద్ధాత్మ దేవుని చేరుకోవడానికై నీలో పరిశుద్ధత ఏమాత్రము తక్కువ కాకూడదు. అలా తక్కువైనప్పుడు నీవు దేవునికి నీకు దూరంగా ఉండే స్థితి ఏర్పడుతుంది. మనలో శరీర సంబంధ క్రియలు ఉన్నప్పుడు మనము విడిచిపెట్టాలి. వాటిని విడువనిచో మన జీవితంలో దేవుని యొక్క అభివృద్ధి, ఆశీర్వాదాలను, అద్భుతములను మనం ఎన్నడూ కూడా చూడలేము. శరీర సుఖభోగములను, శరీర క్రియలను కలిగి ఉండి దేవునిని ప్రేమించుట, సేవించుట అది అసాధ్యము. నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు. కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేసి ఉద్దేశిస్తున్నానని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నది. అదే దినంలో ఉంటున్న మనము ఆ పరిశుద్ధిని చేరుకోవడానికైన పరిశుద్ధత ఏ మాత్రము మనలో తక్కువ కాకుండా, పాపము చొరబడకుండా, ఒక్కవేళ శరీర సంబంధమైన పాపములు నీలో ప్రవేశించినట్లయితే వాటిని నీవు ఒప్పుకొని దేవుని చేత నీవు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే తప్పక దేవుని కనికరాన్ని పొందుకొని తిరిగి నీకు దేవునికి ఉన్న ఆ సంబంధము బలపడుతుంది. ఈరోజు నీవు సరిదిద్దుకొని దేవుని చెంత చేరు నా సహోదరి సహోదరులారా. దేవుని యొక్క ఆశీర్వాద కనుకరాన్ని పొందుకొందువుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.